కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్ సుబ్బారావు పాణిగ్రాహి 54వ వర్ధంతి సభ జరుపుతూ ఉన్నాం. విప్లవ కవి, ప్రజా సాంస్కృతికోద్యమ ధృవతార, ఒక సనాతన సాంప్రదాయక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి బారువాలో శివాలయంలో పూజారిగా ఉన్నటువంటి కామ్రేడ్ పాణిగ్రాహి ఈ వ్యవస్థ మార్పు కోసం పీడిత ప్రజల విముక్తే లక్ష్యంగా నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని కాంక్షించి ఒక చేత పెన్ను మరో చేత గన్నపట్టి ఆనాడు పోరాడి రంగోమెటియా కొండలో ఒరిస్సా బోర్డర్లో కామ్రేడ్ పాణిగ్రాహి అతని దళమైనటువంటి పంచాయతీ నిర్మల, గొరకల అంకమ్మ, తెలికల సరస్వతి, రమేష్ చంద్ర సాహు, చెల్లూరు ఉమారావులను నిర్దాక్షిణ్యంగా పట్టుకొని కాల్చివేశారు. కాల్చినంత మాత్రాన బూటకపు ఎన్కౌంటర్లతో ప్రజా ఉద్యమాలను ఆపలేకపోయారు. 54 ఏళ్ళు జరిగినప్పుడు కూడా ఘనంగా సుబ్బారావు పాణిగ్రాహి అమరులు స్మరించుకుంటూ ఇవాళ అమరవీరుల సభ జరుపుతూ ఉన్నాం. కేంద్రంలో మోదీ అత్యంత ఫాసిస్టు పాలన కొనసాగుతుంది. ఇవాళ బ్రాహ్మణిజం అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఇవాళ మొత్తం ప్రమాదకరంగా ఇవాళ మారినటువంటి ఈ పరిస్థితుల్లో ఆనాడు ఒక సనాతన సాంప్రదాయక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన పాణిగ్రాహి అమరత్వం ఇవాళ ఏదైతే మనువాదం ఈ దేశానికి ప్రమాదకరంగా మారుతున్న వేళ ఇవాళ మనువాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం రచయితలు, కవులు, కళాకారుల పైన ఉందని చెప్పి ఈ సభ ద్వారా మేము చెప్పదలుచుకున్నాం.